హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2024 ఎలక్షన్స్లో ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో, అసలు కూటమి ప్రభుత్వం గెలవడానికి కారణం ఏంటంటే మెయిన్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చు, రెండోది వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ మెయిన్గా అనుకోవచ్చు, తర్వాత వచ్చి ఇచ్చిన హామీలు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల కంటే కూటమి ప్రభుత్వం ఇంకొంచెం ఎక్కువ ఇచ్చింది అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో, అంటే సంక్షేమ పథకాలు అని చెప్పి ఏవైతే ఇచ్చాడో అవి అప్పుల రూపంలో సృష్టించి ఇచ్చాడు. ఆస్తులు అంటే ఆదాయాన్ని సృష్టించి ఈ సంక్షేమ పథకాలు అనేది ఇవ్వలేదు. అప్పులు ఉన్నవట్టుగా ఆ ప్రభుత్వ బిల్డింగ్లు, ఆ ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ తాకట్లు పెట్టాడు, అమ్మాడు, ఇవన్నీ చేసి కూడా ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాంట్లో కూడా 100 మందిలో 60-70 మందికి ఇస్తే మిగతా 40 మందికి లేదు. ఆ 60-70 మంది కూడా మళ్ళీ నెక్స్ట్ సంవత్సరంలో కొంతమంది కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని, కొంతమందికి కారు ఉందని, కొంతమందికి ఏసీ ఉందని, కొంతమంది మీ ఇంట్లో వేరే పథకాలు వస్తున్నాయని చెప్పి అదో వంక ఇదో వంక లేకపోతే ఏదో వంకలో పెట్టి కొన్ని పథకాలు అయితే కట్ చేసి చూసారు. నేను దానికి ఎగ్జాంపుల్గా ఒకటే చెప్తున్నాను. అంటే ఇచ్చారు కదా, మళ్ళీ దాని మీద తినేసిన తర్వాత తిని మాట్లాడతారేంటి అనుకోవచ్చు. ఇప్పుడు అమ్మఒడి మొదటి సంవత్సరం వైఎస్ భారతి గారే ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు? మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ఆవిడే చెప్పారు. ఈవెన్ లైవ్ వీడియో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతున్న వీడియో. అంటే ఆవిడే చెప్పారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా అమ్మఒడి ఇస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం మొదలైన తర్వాత ఏం చేశారు? ఓన్లీ ఇంటికి ఒకరికి మాత్రం ఇస్తానన్నారు. పోనీ ఇంటికి ఒకరికి ఇచ్చారు అనుకుందాం. మొదటి సంవత్సరం ఎంత ఇచ్చారు? 15,000 ఇచ్చారు. రెండో సంవత్సరం ఎంత ఇచ్చారు? స్కూల్ ఛార్జీలని, స్కూల్ మెయింటెనెన్స్ ఛార్జీలని, లేకపోతే ఏదో సంథింగ్ ట్యాక్స్ అని చెప్పి కారణం చెప్పి 1000 రూపాయలు తగ్గించేసారు. అంటే 14,000 ఇచ్చారు. మళ్ళీ మూడో సంవత్సరం చూసుకుంటే 13,000 ఇచ్చారు. ఇంకా నాలుగో సంవత్సరం చూసుకుంటే కొంతమందికి, అంటే మొదటి 3 సంవత్సరాలు ఎవరికైతే పడ్డాయో, అంటే దాదాపుగా 60-70 మంది శాతం పడ్డాయో, ఆ 60-70 మంది శాతంలో నాలుగో సంవత్సరం వచ్చేటప్పుడు ఏం చేశారనంటే అది పూర్తిగా 40%, 30% తగ్గిపోయింది. కేవలం 12,000 చిల్లర 12,000 ఇచ్చారంట నాలుగో సంవత్సరం. అంటే సంవత్సరానికి ఒక వంక పెట్టుకుని 1000 రూపాయలు తగ్గించేటట్టు చేశారు. అసలు ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే, కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, అమ్మ తల్లికి వందనం పథకం ఇస్తానన్నారు, ఏది ఎగ్గొట్టేశారు. మహిళలకు ఉచిత బస్సు ఇస్తానన్నారు, ఏది ఎగ్గొట్టేశారు. ఆడవాళ్ళకి 1,500 ఇస్తానన్నారు, ఎగ్గొట్టేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చి 45 రోజులు అయిందిరా. 45 రోజుల్లో వాళ్ళు క్యాబిన్ రెడీ చేసుకోవడానికి, వాళ్ళ పదబాధ్యతలు సేకరించడానికి 10-15 రోజులు పోయినాయి. మిగతా 30 రోజులు ఉన్నాయి. అసెంబ్లీ సెషన్ జరిగినాయి. అందులో 12 రోజులు 10 రోజులు అసెంబ్లీ సెషన్ జరిగినాయి. మిగతా వీటి మీద రివ్యూలు చేసుకుంటారు. అసలు వాళ్ళు పని ఏదైనా స్పీడ్గా పంచడానికి అసలు అందులో పైసలు ఎక్కడ ఉన్నాయి? గత 5 ఏళ్లలో మీరు ఉన్నమట్టుగా పంచాయతీరాజ్ శాఖలోనే కానీ, లేకపోతే ప్రభుత్వ నిధులలో కానీ, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ, దేంట్లో చూసుకున్నా కానీ ప్రతి దాంట్లో కూడా ఉన్నవన్నీ డొల్ల చేసేసి మీరు సైడ్ అయిపోయి ఈరోజు ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం ఇస్తానని చెప్తున్నారు కదా. వాళ్ళు ఇవ్వనని చెప్పట్లేదు, ఇస్తానని చెప్తున్నారు. లోకేష్ గారు కూడా పలానా పథకం అన్నారు కదా, ఇస్తాము, కాకపోతే దానికి సంబంధించిన నిధులు అన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ ఆయన ఏం చెప్తున్నారు? ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు కదా అని అన్నారు. మరి గత ప్రభుత్వంలో మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఒకరికి ఇచ్చారు. వీళ్ళు ఏమంటున్నారంటే, మరి మొన్నటి వరకు వార్త వైరల్ అవుతుంది, అదేంటి అని అంటే అది నిజమా అబద్ధం అని నాకు అయితే తెలియదు. కూటమి ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం కింద 15,000 ఇస్తానందో అదేంటంటే కేవలం గవర్నమెంట్ బడుల్లో చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తామని. అలా నిజంగా అలా ఇచ్చే బలం అయితే చాలా మంచి విషయం. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ బడుల్లో చదువుకునే వాళ్ళ శాతం రోజు రోజుకి గత 5 ఏళ్లలో చాలా తగ్గిపోయింది. మా చిన్నప్పుడు మేము చూసుకుంటే దాదాపు మా పల్లెటూరులో బోర్డే స్కూల్లో చూసుకుంటే దాదాపు 100 మంది పైచీలకు ఉండేవారు. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఒక ఊరిలో మహా కలిపితే 10 మంది ఉండేవారు కదా. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు దాదాపు 50 నుంచి 70% వరకు ఉన్నారు. మిగతా 30%, 40% మంది మాత్రమే ఈ ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటారు. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ స్టాండర్డ్స్ అనేవి పడిపోతున్నాయి. నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి స్కూల్ డెవలప్ చేశారన్నారు కదా, ఏమీ లేదండి. అక్కడ రంగులు వేసేసారు. ఉన్నమట్టుగా సగం స్కూల్ ఎయిడెడ్ స్కూల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసారండి. అంటే స్వతంత్ర సేవా సంస్థల కింద కొన్ని స్కూల్స్ నడుపుతారు కదా, అలాంటి స్కూల్స్ అన్ని కూడా సగం రద్దు చేసేసారు. అయితే ఈ నాడు నేడు కింద బెంచీలు మాత్రం గోడలో రంగులు వేయడం తప్పితే అక్కడ ఏముందండి? ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇంగ్లీష్ మీడియం గతంలో కూడా ఉందండి. ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేసేస్తే ఇక్కడ ఎక్కడ మైనస్ అంటే తెలుగు మీడియం మర్చిపోతారండి. ఇక్కడ మాతృభాష ఎంత ఇంపార్టెంట్, ఇంగ్లీష్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి రేపటి రోజుల్లో మనం జాబ్కి వెళ్ళాలంటే ఇంగ్లీష్ ఇంపార్టెంట్. కానీ మనం ఎక్కడ బతకాలన్నా, ఎక్కడ మన ఊర్లో బతకాలంటే మాతృభాష, రెండు ఇంపార్టెంట్ అండి. అలా ప్లాన్ చేయాలండి. కానీ పూర్తిగా తెలుగుని తీసేసి ఓన్లీ ఇంగ్లీష్నే పెడతారన్నట్టయితే గత 5 ఏళ్లలో తీసుకొచ్చారు. ఇలా నాడు నేడు కింద ఏవో డెవలప్ చేసామని చెప్పారు. తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు.
ఈరోజు చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల శాతం అనేది చాలా తగ్గిపోయిందండి. ఇప్పుడు ఏదైతే ఈ 15 తల్లికి వందనం పథకం అనేది ఉందో అది ఓన్లీ గవర్నమెంట్ బడుల్లో చదువుకున్న వాళ్ళకి ఇస్తాం అనేటట్టు అయితే ఖచ్చితంగా అది నిజమైతే మాత్రం చాలా మంచి విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్ల ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఆధిపత్యం తగ్గుద్దండి. దానివల్ల ఏంటంటే ఆ ప్రైవేట్ స్కూళ్ళు మానేసి ప్రభుత్వ స్కూల్లోకి వచ్చి జాయిన్ అవుతారండి. ఆల్రెడీ డిఎస్సి ఉద్యోగాలు తీశారు కాబట్టి ఇంకా ఏమైనా ఖాళీగా ఉంటే మిగతావి కూడా తీసి ఎక్కడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీచర్లు అవసరం అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టి గవర్నమెంట్ స్కూల్ని ఇంకా స్పోర్ట్స్ పరంగా కానీ లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీస్ పరంగా కానీ ఇంకా డెవలప్ చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో పర్సంటేజ్ పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ పథకం ఏదైతే ఉందో ఈ తల్లికి వందనం పథకం అనేది ఇస్తామన్నారు. కాకపోతే ఏంటంటే వచ్చి 40 రోజుల్లోనే పథకం ఇచ్చేసారు. మీరు నవరత్నాలు పథకాలు పెట్టారు, వచ్చిన 4 రోజుల్లోనే మొత్తం పథకాలను అప్లై చేశారా? మీకు మొత్తం పథకాలను అప్లై చేయడానికి దాదాపు సంవత్సరం 9 నెలల వరకు పట్టినట్టుంది. దాదాపు 9 నెలలు సంవత్సరం వరకు టైం పట్టినట్టుంది. మరి ఈ రోజు మాత్రం 4 రోజుల్లోనే అది చేయలేదు, దానికి ఆ మాట చెప్పారు, అది గాలికి వదిలేశారు, ఈ మాట చెప్పారు, ఇది గాలికి వదిలేశారని మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం మీరు నడిపిన ప్రభుత్వం గత 5 ఏళ్లలో చూసుకుంటే ఎంత దారుణంగా ఉందండి. ప్రతి ఒక్క విషయంలోనూ తప్పు జరిగిందండి. జరగలేదని మీరు తప్పు చేయలేదని చెప్పి గుండెల మీద మనస్సాక్షిగా ప్రమాణం చేసుకొని చెప్పండి. ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా ప్రతి ఒక్క విషయంలో చిన్న ₹10 విషయం నుంచి 10 లక్షల రూపాయల విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా అవినీతి జరిగింది. పల్లి చెక్ అని ఇచ్చారు, మీరు బాగానే ఉంది, దాని నిండా పురుగులు, దానికి ఎంత ఖర్చు పెట్టారు, దాని మీద కూడా జగనన్న స్టిక్కర్ వేసారండి. బ్యాగులు ఇచ్చారు, జగనన్న విద్యా కానుక చేసి పెట్టారు, దాని మీద కూడా మీ స్టిక్కర్లు వేసారు. జగనన్న బెల్ట్లు బూట్లు ఇచ్చారు బాగానే ఉంది. ప్రతి దాని మీద మీరు ఇచ్చేది ప్రభుత్వం డబ్బు, ప్రతి దాని మీద జగనన్న ముద్రలు వేసుకున్నారు కదా. అందులో కూడా కొన్ని 100 కోట్ల రూపాయల స్కాములు జరిగినాయి. మరి ఈ రోజు మీరు మాత్రం 4 రోజుల్లో కూటమి ప్రభుత్వం వచ్చింది, మీరే ఇచ్చేసారు, మొత్తం ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టేశారని మాట్లాడుతున్నారే. ముందు మీ పరిపాలన కరెక్ట్గా లేదు కదా. ముందు మీరు చేసిన తప్పులన్నీ, మీరు చేసిన ఒప్పులన్నీ, అసలు ఎంత ఆదాయం ఉంది, ఎంత ఆదాయం లోటు బడ్జెట్లో ఉంది, అసలు ఇవన్నీ ఎలా లాక్కురావాలని చెప్పి వాళ్ళు కింద మీద పడుతున్నారు. ఇది ఎలా ఉందని అంటే సగం చేతులు మీరే నరికేసి ఎరా ఏమైంది అనేటట్టు ఒక సామెత చెప్తున్నట్టు ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిపోయింది. ఒక క్యాపిటల్ లేదు, ఏమీ లేదు. 5 ఏళ్ల నుంచి పోలవరం ప్రాజెక్ట్ లేదు, ప్రత్యేక హోదా లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేకపోయారు, విశాఖ రైల్వే జోన్ తేలేకపోయారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, విశాఖ రైల్వే జోన్కి అనుమతి ఇచ్చింది. 6 monthsలో ఒక 6 నుంచి సంవత్సరంలో మీ భూమి సేకరణ చేసి మాకు అప్పచెప్పింది, మేము రైల్వే జోన్ పనులు మొదలు పెడతామని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చింది. పోలవరానికి సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఎంత అయితే నిధులు అవసరం అవుతాయి, ఎంత అయితే ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా మేము ఇస్తామని చెప్పి ప్రమాణం చేసింది. అమరావతి క్యాపిటల్కి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చింది. ప్రపంచ బ్యాంకుల నుంచి కేంద్ర ప్రభుత్వం మద్దతు గ్రాంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇంత చేశారు కదా. ఇక్కడ నా జెన్యున్ ఒపీనియన్, నా ఒపీనియన్ ఏంటంటే ప్రజలకు ఎలాగా అసలు వీళ్ళు కూడా మొదట్లో కూడా ఇన్ని హామీలు ఇవ్వడం కూడా తప్పే. ఈ డబ్బులు ఎత్తాం, ఆడవాళ్ళకి డబ్బులు ఎత్తాం, ఉచిత బస్సు ఎడతాం అనేది కూడా ఓపెన్గా చెప్పాలంటే తప్పే. అసలు ప్రజలకు కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి, వాటి మీద ఫోకస్ చేస్తే సరిపోతున్నాం. వీళ్ళు వాటితో పాటు ఇంకా ఎక్స్ట్రాగా ఇవన్నీ చెప్పడం వల్ల ఈరోజు అన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అటు మాట తప్పలేకపోతున్నారు. ఎలా అని చెప్పి ఇటు ఇవ్వలేక అటు ఇటు కన్ఫ్యూజన్లో నలిగిపోతున్నారు. ఈ గ్యాప్లోనే జగన్మోహన్ రెడ్డి ఒక హైడ్రామా లాంటి రాజకీయం సృష్టించారు. ఏంటంటే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ఎగ్గొట్టేశారు, మహిళలు కూర్చోబోస్తున్నారు, ఎగ్గొట్టేశారు, మహిళలకి 15,100 నెలకు ఇస్తామన్నారు, ఎగ్గొట్టేశారు. ఇలా నోటుకు వచ్చినవన్నీ ఎగ్గొట్టేశారన్నారు. వచ్చింది 4 రోజులేరా, ఒక 6 నెలలు చూడు, ఒక సంవత్సరం చూడు. ఒక సంవత్సరం చూసిన తర్వాత అరే బాబు మీరు కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మోసం చేశారని చెప్పి ఆ రోజు రోడ్డెక్కి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళు వచ్చి రోడ్డెక్కి ధర్నా చేయండి, కూటమి ప్రభుత్వం తప్పు చేసిందని మాట్లాడండి. వాళ్ళు వచ్చి సరిగ్గా చెప్పాలంటే 4 రోజులైంది, ఇంకా సరిగ్గా చెప్పాలనంటే ఎక్కడ సంతకాలు ఆడుతున్నారో లేదో, ఇంకా సంతకాలు తీయలేదు, ఎక్కడేమున్నాయో లేదో తెలియదు. అప్పుడే మీరు ఏదేదో లెక్క చేసుకుని టైం ఇవ్వండి. మీకు వాళ్ళు దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం పైన టైం ఇచ్చారు. మీరు వచ్చి రాగానే మీరు ప్రభుత్వం గెలిచిన 2వ రోజే ప్రజావేదికను కూల్చేశారు కదా, మీకు అక్కడే మార్కు పడిపోయింది కదా. మీ ఏరియాలో ఎన్నో దారుణాలు జరిగింది కదా. వాళ్ళు కూడా టైం ఇవ్వండి. టైం ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. 6 నెలలు సంవత్సరం చూసిన తర్వాత ఓకే కూటమి ప్రభుత్వం ఇన్ని హామీలు ఇచ్చింది, ఇవి చేయలేదు, వీళ్ళ మాట తప్పారు, వీళ్ళకి ఓటేయొద్దు, వీళ్ళ తప్పు, వీళ్ళ దొంగలు అన్నట్టు మాట్లాడు, అప్పుడు రైటు. అంతేగాని అక్కడ ఏమీ లేదు. ఇంకా 4 రోజులు అయింది, ఇంకా 4 రోజుల్లో 10-15 రోజులు అసెంబ్లీ సెషన్స్ జరిగినాయి. మధ్యలో కొన్ని ఈ వరదలు ఒకటి ఉన్నాయి, వాటిని ఫోకస్ చేయాలి. ఇటు పక్కనేమో ఈ పథకాలు ఏవైతే ఇస్తానో మెగా డిఎస్సీ అన్నారు, దాని మీద సంతకం పెట్టారు. పింఛన్ అన్నారు, పింఛన్ ఇవ్వలేదండి.
3,000 అన్నారు, 3,000కి 1,000 ఖర్చు పెట్టి 1,000 ఎక్స్ట్రా వేసి 4,000 ఇచ్చారు. వికలాంగులకి 3,000 కలిపి 6,000 ఇచ్చారు కదా ఎట్ టైము. ఇంకెంతకు మించి ఏం కావాలండి? వాళ్ళు అనుకున్నవన్నీ 1/1 చేస్తున్నారండి. వాళ్ళు ఈ పక్క ఆదాయం సృష్టించాలి, ఈ పక్కన మీకు పెట్టుబడి పెట్టాలి, ప్రజలకు పంచిపెట్టాలి, ఇటుపక్క సంక్షేమం పెట్టాలి, ఇటుపక్క ఆదాయాన్ని సృష్టించాలి. ఈ రెండూ కలుపుకొని మళ్ళీ అభివృద్ధి చేయాలి. ప్రజలు వెనకాల ఎలా ఉందనంటే, కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందనంటే, ముందు నువ్వు వెనక గొయ్యను అన్నట్టు పరిస్థితి ఉంది. రేపటి రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ ఎలా నెరవేరుతారనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అయినా కూడా ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా ధైర్యంతో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా అయితే మాత్రం మీరు టైం ఇవ్వండి, టైం ఇచ్చిన తర్వాత చూసి మాట్లాడండి. ఖచ్చితంగా ఒకవేళ 6 నెలలు దాటినా, సంవత్సరం దాటిన తర్వాత వాళ్ళు చేయకపోతే అప్పుడు మీరు రోడ్లు ఎక్కి మాట్లాడండి. వాళ్ళు అంగీకరిస్తారు, ప్రజలు అంగీకరిస్తారు. మళ్ళీ ప్రజలు వాళ్ళు చేసిన తప్పు అయితే 2029లో మళ్ళీ మీకే అవకాశం ఇస్తారు. అంతేగాని తిన్నామా పడుకున్నామా లేచామా అన్నట్టు ఏంటంటే కొంచెం టైం పడుద్ది. ఆ టైం ఇవ్వండి. ఆ టైం ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. ఖచ్చితంగా మీ ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ గతం మర్చిపోండి. ఇప్పుడు వీళ్ళ మీద మీరు ఫోకస్ పెడుతున్నారు కాబట్టి 6 నెలలు, సంవత్సరం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా తప్పు అనిపిస్తే మాత్రం రోడ్డు మీదకి వచ్చి మీడియా ముఖంగా ధర్నా చేస్తారో, ర్యాలీలే చేస్తారో, లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొస్తారో అది మీ ఇష్టం. అంతేగాని టైం ఇవ్వకన్నా ఏం జరిగిపోయింది, ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కేశారు, కూటమి ప్రభుత్వం అంటే దొంగ ప్రభుత్వం అంటే నెల రోజుల్లోనే మీరు ఎన్ని చెప్తే 5 ఏళ్ళు ఎన్ని చెప్పాలి సార్? దయచేసి 6 నెలల నుంచి ఒక సంవత్సరం చూడండి. చూసిన తర్వాత మీరు మాట్లాడండి. ఖచ్చితంగా దానికి తగ్గగా రిజల్ట్స్ అనేది కనిపించకపోతే మీరు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు ఎన్నో దారుణాలు చేశారు. ఆ ప్రభుత్వ దారుణాలన్నీ ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకోబట్టి మిమ్మల్ని దారుణంగా ఓడించి వీళ్ళు ఏదో చేస్తారని చెప్పి వీళ్ళకి అవకాశం ఇచ్చారు. అది ఇప్పుడు వీళ్ళు కూడా మీకులాగే నాటకాలు అడిగేదని చేశారనుకోండి, ఖచ్చితంగా రేపొద్దున మళ్ళీ మీకే చుట్టూ తిరిగే అవకాశం వస్తుంది.